పాలు రావట్లేదని చెప్పడం, మేము రకరకాల ఫుడ్స్ ట్రై చేసామని చెప్తూ ఉంటుంటారు. అయినా మిల్క్ రావట్లేదని చెప్తుంటారు. బయట మిల్క్ ఇవ్వడం వల్ల బేబీకేమో హెల్తీగా ఉండదు బేబీ. సో, మన దగ్గర ఏమైనా సప్లిమెంట్స్ ఉన్నాయా? తల్లికి పాలొచ్చేలాగా చేసే సప్లిమెంట్స్ మన దగ్గర ఏమైనా ఉన్నాయి అంటారా? ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎవరు చూసినా చాలా మంది ఏంటంటే తల్లులు న్యూ బోర్న్ బేబీస్కి మిల్క్ ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళకి ఏంటంటే డిఫరెంట్ రీజన్స్ వల్ల ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ ఉంటది, రిగ్రెట్ ఉంటుంది, గిల్ట్ ఉంటుంది, అండ్ ఈవెన్ బిడ్డకి పాలు సరిపోతున్నాయో లేవని చెప్పి ఇంకా టెన్షన్ పడుతూ ఉంటారు. దానివల్ల ఇంకా మిల్క్ తగ్గిపోతా ఉంటది వాళ్ళకి, ఇంకా అసలే పాలు స్ట్రెస్ వల్ల. అలాంటి వాళ్ళందరికీ ఒక మంచి సప్లిమెంట్ ఏంటంటే గ్రాండ్ ఫీడ్ అండి. అది శతావరి బార్. దాంట్లో శతావరి ఉంటుంది, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ అంటే మనకి దాంట్లో ఆల్మండ్స్ ఉంటాయి, బాదం పప్పులు ఉంటాయి, రేజిన్స్ ఉంటాయి, ఓట్స్ ఉంటాయి, తేనె ఉంటుంది, కోకో ఉంటుంది, మళ్ళీ శతావరి ఉంటుంది. ఇవన్నీ బాగుంటాయి అనమాట. లాక్టేషన్ బార్ తీసుకుంటే ఇంకా చాలా యమ్మీగా రిలీజ్ చేసుకుంటూ తింటారు. కానీ ఇప్పుడు ఏంటంటే శతావరి మనకి మైండ్ కూడా కొంచెం కామ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అప్పుడు వాళ్ళకి కొంచెం కామ్ అవ్వడం వల్ల ఇంకా మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. దాంట్లో మనకి ఏంటంటే గ్యాలక్టోగాగ్స్, లాక్టోగాగ్స్ ఉంటాయి లాక్టేషన్ బార్ గ్రాండ్ ఫీడ్ లో. దానివల్ల న్యాచురల్ గానే ప్రొలాక్టిన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యి న్యాచురల్ గా మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. అప్పుడు పాలు ఎక్కువ వస్తే బిడ్డకు కూడా సరిపోతుంది, తల్లికి కూడా టెన్షన్ ఉండదు. కానీ దీనివల్ల ఎఫెక్ట్స్ కానివ్వండి, బేబీకి ఏదైనా ఇబ్బంది అయ్యే అవకాశం అంటే అరగకపోవడం అలాంటివి ఏమన్నా ఉంటుంది అంటారా? డెఫినెట్ గా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. ఈవెన్ పథ్యంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రిజర్వేటివ్స్ అలాంటివి ఏమి లేకుండా న్యాచురల్ ప్రొడక్ట్స్ తోనే చేయడం జరిగింది. హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ తీసుకొని న్యాచురల్ గా అంతా డ్రై ఫ్రూట్స్ వేసి న్యాచురల్ చేయడం జరిగింది. వాళ్ళు పథ్యంలో ఉన్నప్పుడు ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదు, ఎందుకంటే అది హెర్బల్ ఎక్స్ట్రాక్టే కాబట్టి మొత్తం న్యాచురల్ గా అన్ని ఉంటాయి కాబట్టి. ఓకే. సో ఎవరైనా సరే న్యూ బోర్న్ బేబీ మదర్స్ ఎవరైతే ఉంటూ ఉంటారో వాళ్ళు ఒకసారి మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలనుకున్నా, లేదంటే ఒకసారి ఆ ప్రోడక్ట్ ని బై చేయాలనుకున్నా మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అంటారు? అంటే ఇప్పుడు గ్రాండ్ ఫీడ్ తీసుకోవాలి అని అనుకుంటే ఎలా ఉంటుందంటే మనకి ఫస్ట్ 1 month ఏదైతే ఉంటుందో 2 times తీసుకోవాలి. పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి, 2 times 1 month పాటుగా తీసుకోవాలి ఆ బార్ని, గ్రాండ్ ఫీడ్ బార్ని. సెకండ్ మంత్, థర్డ్ మంత్కి వచ్చేసరికి డైలీ 1 bar తీసుకున్నా సరిపోతుంది. ఎవరైనా కూడా గ్రాండ్ ఫీడ్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి వాళ్ళకి అందించడం జరుగుతుంది. అండ్ ఈవెన్ ఇప్పుడు ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ చాలా ఇంపార్టెంట్. తల్లికి ఇంపార్టెంట్, బిడ్డకి కూడా చాలా ఇంపార్టెంట్. తల్లికి కూడా ఏంటంటే ప్రెగ్నెన్సీకి ముందు ఏ వెయిట్ కున్నారో ఆ వెయిట్ కి రావడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అట్లాగే మళ్ళీ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, ఆస్టియోపోరోసిస్ అంటే ఇప్పుడు కింద పడితే ఎముకలు ఫ్రాక్చర్ అయిపోతాయి, ఎముకలు శక్తి తగ్గిపోతుంది, వీక్ అయిపోతాయి. అలా అవ్వకుండా, ఆ కండిషన్ రాకుండా హెల్ప్ చేస్తుంది బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తే, రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. బిడ్డకు కూడా ఏంటంటే బ్రెయిన్ డెవలప్మెంట్ కి, బోన్ డెవలప్మెంట్ కి, బోన్స్ బాగా స్ట్రాంగ్ అవ్వడానికి, డైజెస్టివ్ సిస్టమ్ జీర్ణ శక్తి పెరగడానికి, జీర్ణకోశ డెవలప్ అవ్వడానికి, అన్నిటికీ ఓవరాల్ హెల్త్ కి, ఇమ్యూనిటీకి మెయిన్ గా రోగ నిరోధక శక్తి రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇందులో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఎవరైనా సరే హ్యాపీగా తీసుకోవచ్చు, ఎటువంటి డౌట్ లేకుండా. అసలు తల్లికి పోషకాలు, బిడ్డకి కూడా మంచి హెల్త్ వస్తుంది. ఎస్.